హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు డైలీ అనాలిసిస్ వీడియో. ఇది డైలీ వస్తుంది. ఈ వీడియో చూడడం వల్ల మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ ఎంత ఈజీగా చేయాలనేది తెలుస్తుంది. అండ్ ఇవి కాకుండా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మనం డిస్కస్ చేస్తాం. మెయిన్గా మార్కెట్ డ్రామాస్ అనేవి ఉంటాయి. మార్కెట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది. మనం ఎంట్రీ అయినాక నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇవి జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు. ఈ డ్రామా కానీ సైకాలజీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఓకే, సో లేట్ చేయకుండా ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఇవి కాకుండా కొన్ని స్టాక్స్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ తీసుకుందాం. ఎక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం వేరే చార్ట్స్లో. ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇవాళ ప్యూర్లీ ట్రెండీ డే అనమాట. మనకి మార్కెట్ 2 టైప్స్ ఉంటాయి, ట్రెండీ డే, నాన్ ట్రెండీ డే. ట్రెండీ డే ఏంటంటే బై చేస్తే పైకి వెళ్ళిపోతే ఫైన్, ట్రెండీ డే అనవచ్చు. సెల్ చేస్తుంటే కిందకి వెళ్తుంటే ఈజీగా అది మనకి ట్రెండీ డే అనమాట. సో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ట్రెండీ డేలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మార్కెట్, ఒక మూమెంటం ఉంటుంది మనకి. నాన్ ట్రెండీ డే అంటారు. నాన్ ట్రెండీ డే ఏంటంటే 2 రకాలు ఉన్నాయి మనకి. ఇంకో నాన్ ట్రెండీ డేలో సైడ్ వేస్ అయితే ఉంటుంది మనకి మార్కెట్, పైకి కిందకి ఒక రకంగా మూవ్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, అదొకటి. ఇంకోటి రివర్సల్ కూడా జరుగుతుంది మనకి ఈ నాన్ ట్రెండీ డేలో. ఓకే, ఒకటేమో సైడ్ వేస్, ఇంకోటి రివర్సల్ ఏంటంటే ఫస్ట్ బై చేస్తాం, పైకి వెళ్తుంది, సడన్గా రివర్సల్ కిందకి వస్తుంది. సో ఇది మనకి నాన్ ట్రెండీ డేలో 2 ఉంటాయి. ఒకటేమో సైడ్ వే, రివర్సల్. ఇప్పుడు రివర్సల్ గురించి మాట్లాడాను. ఓకే, పైకి వెళ్తుంది, సడన్గా కింద రివర్సల్ వస్తుంది. సో నాన్ ట్రెండీ డేలో ట్రేడ్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా చాలామంది పోతుంది మనకి. నాన్ ట్రెండీ డేలో సైడ్ వే మార్కెట్ అస్సలు కష్టం, చాలా కష్టం. అట్లీస్ట్ నాన్ ట్రెండీ మార్కెట్లో మనకి ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో రివర్సల్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ దానిలో గెస్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, అక్కడ సైకాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఓకే, సైడ్ వే అయితే కష్టం, మనం ఏం చేయలేం. ఇప్పుడు లేట్ చేయకుండా ఇవాళ చార్ట్ చూద్దాం. ఇది ట్రెండీ డే అనమాట. ఇవాళ ట్రెండీ డే చాలా ఈజీ అనమాట. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ బై చేస్తాం బేసికలీ. ఇక్కడ బై చేసినాక నేను చాలాసేపు వెయిట్ చేస్తాను, ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసేటప్పుడు ఇక్కడ సైకాలజీ మార్కెట్ మనల్ని కొంచెం ఆడుకుంది అనమాట. ఎక్కడ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 చూసుకుంటూ ట్రేడ్ చేస్తాను నేను. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ చూస్తారా, సడన్గా రివర్స్ అయ్యి రెడ్ క్యాన్స్ పడుతూ ఉంది. ఇక్కడ నాకు మార్కెట్ టెస్ట్ చేసింది. ఓకే, నాకు ఇంకో డౌట్ వచ్చింది, కిందికి వెళ్తుందా ఎందుకంటే గ్యాప్ అప్ ఇచ్చింది కదా. ఒకసారి గ్యాప్ అప్ ఇచ్చినప్పుడు మార్కెట్ ఫిల్ చేయడానికి వస్తుంది నిఫ్టీ. ఓకే, సో ఇది కూడా అంతే. ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చింది కదా, ఫిల్ చేయడానికి కొంచెం వస్తుంది. బట్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ లెవెల్ చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ తీసుకుంది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చి ఎప్పుడైతే ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో పైకి వెళ్తున్నా అని, ఓకే ఐఎమ్ క్లియర్, నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సరే ఇంకా పైకి వెళ్తుందని. దాని తర్వాత నేను సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఓకే, ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానంటే జనరల్లీ ఎక్కువసేపు ఉండను మార్కెట్లో. ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ ఇచ్చి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది, కానీ నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అందుకే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. మీకు అర్థమవుతుంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లైన్ పైన సపోర్ట్ ఇస్తుంది, పైకి వెళ్తుంది. కానీ ఎగ్జిట్ అవ్వాలంటే మనకి లెవెల్ కావాలి. లెవెల్ ఎక్కడ దొరికింది, నిఫ్టీ ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ దీన్ని చూసి బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇక్కడ సమ్వేర్ నేను బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయ్యాను. అంటే నిఫ్టీని చూస్తూ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయ్యాను. సో అలా ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, బిట్ కాయిన్ చూద్దాం 1 మినిట్ టైం ఫ్రేమ్లో. మార్కెట్ ఇది ఓపెన్ అవ్వకుండా ఒక సైడ్ వే జరిగిందనమాట. ఇక్కడ ఒక సైడ్ వే మనం కావాలంటే ఒక లెవెల్ లైన్ గీసుకుందాం. ఓకే, ఎస్ ఇప్పుడు లెవెల్ గీసుకున్నాక మనకి ఇది ఓపెనింగ్ అనమాట. ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇంకో రెడ్ పడ్డది, కిందికి వచ్చింది, ఇది బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మళ్ళీ పైకి వచ్చింది, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక పైకి ఇక్కడ వరకు ఈ లెవెల్ ఉంది కదా, ఇది జనరల్లీ మన టార్గెట్ అనమాట. కానీ నేను జనరల్గా తొందరగా ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్స్లో. ఇక్కడ ఎంట్రీ అవుతా కదా, ఈ లెవెల్ ఉంది కదా, మిడ్లో ఇది మిడ్ వస్తుంది కరెక్ట్గా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఎప్పుడు లెవెల్స్ మధ్యన ఇన్విజిబుల్ లెవెల్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, అంతేగాని ప్రతిసారి లెవెల్ దగ్గర నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటే ప్రతిసారి రీచ్ అవ్వదు మార్కెట్. అండ్ మార్కెట్లో ఎక్కువసేపు ఉన్న రిస్కే. చూసారా, ఒకవేళ నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేస్తే ఇది నా టార్గెట్ అని పెట్టుకుంటే రీచ్ కాలేదు. చూసారా, సైడ్ వే అయిపోయింది మార్కెట్. ఇట్లా బిహేవ్ చేస్తుంది అనమాట. అందుకే తొందరగా ఎగ్జిట్ కావాలి. సో అందుకే ఈ లెవెల్కి నేను బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేను, అంతే సింపుల్. సో ఇది డో జోన్స్ మార్కెట్ అనమాట. ఇది నిన్నటి మార్కెట్ ఒక్కసారి చార్ట్ చూద్దాం క్విక్గా. మనకి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, దాని తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. సో అందుకని ఇక్కడ బై చేస్తాను.
ఓకే, ఇక్కడ బై చేసినాక నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇది అనమాట, ఇది ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసరికి ఇది ఫిల్ అయినాక దగ్గరగా ఆల్మోస్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇది కూడా ఫిల్ చేస్తుంది. ఇది ఫిల్ చేసినాక నేను ఊరుకోను, జస్ట్ పై వరకు ఇక్కడ వరకు వెళ్ళింది కదా, పై కంపల్సరీ టచ్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయినాక పై వరకు కొంచెం ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత మార్కెట్ కింద పడిపోయింది. ఓకే, సో అది అలా ట్రేడ్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది చూసారా, ఒక 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఈజీగా కళ్ళు మూసుకొని సెల్ చేసేస్తాను. సెల్ చేసినాక నా టార్గెట్ ఏంటంటే బేసికల్లీ ఇది మన టార్గెట్ అవుతుంది కింద లెవెల్. బట్ నేను ఎంట్రీ అయినాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడ్లో ఇక్కడ వరకైనా నేను టార్గెట్ తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను, మోస్ట్లీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. లేదు కంటిన్యూ మూమెంటం ఉందంటే నెక్స్ట్ ఈ టార్గెట్ తీసుకుంటాను. ఇది ఇన్విజిబుల్ టార్గెట్ అనమాట, ఇన్విజిబుల్ లెవెల్ మనకి. ఓకే, సో ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. ఇది 1 minute టైం ఫ్రేమ్. ఇది కూడా 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ అనమాట, ఇది హిట్ కావాలి. బట్ ఏం చేసిందంటే ఇక్కడ ఎంట్రీ అయినాక మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చింది, వచ్చి మళ్ళీ ఈ లెవెల్ హిట్ చేసింది. ఇక్కడ మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నేను ఎప్పుడో మార్నింగ్ ఎంట్రీ అయితే అది లెవెల్ ఎప్పుడు హిట్ అయింది, సాయంత్రం హిట్ అయింది మనకి. ఓకే, అంతసేపు వెయిట్ చేయాలి, అంతసేపు స్క్రీన్ ముందు ఉండాలి, మనకి టెన్షన్ అనమాట. అంతసేపు ఎక్కువ ట్రేడ్లో మనం ఉండకూడదు. ఓకే, సో అందుకే ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రేడ్లో ఇక్కడ ఉండాలి అంటే మార్కెట్ డ్రామా చూసారా, ఇక్కడ సెల్ చేసినాక కావాలని ఇక్కడ పైకి వచ్చి ఇంకా పైకి వచ్చి ఇక్కడ మార్కెట్ మనకి లాస్ అనేది చూపిస్తుంది, మనకి లాస్ చూపిస్తుంది. చాలామంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఈ జోన్ చూసారా, ఇది ట్రాప్ జోన్ అంటారు మనకి. ఈ జోన్లో చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇక్కడే లేదు ఇంకా హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఈ లెవెల్ ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ క్లోజ్ ఉందండి. ఇప్పుడు ఈ లెవెల్ కంపల్సరీ హిట్ కావాల్సిందే, కానీ మార్కెట్ కావాలని రివర్స్ అయ్యి ట్రాప్ చేసి మార్కెట్లో ఇక్కడ ట్రేడ్లో ఉన్న వాళ్ళు తీసేసి బయటకు వేసేసి అప్పుడు ఈ లెవెల్ హిట్ చేసింది. ఇదే మార్కెట్ డ్రామా అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది వచ్చేసరికి గోల్డ్ చార్ట్ 1 minute టైం ఫ్రేమ్లో. ఇక్కడ చూసారా గ్రీన్ రెడ్ మళ్ళీ గ్రీన్ పడ్డది కదా, బేసికల్లీ ఇక్కడ బై చేస్తాం, బై చేయాలి, అలాగే చూపిస్తుంది మార్కెట్ మనకి. నేను బై చేయగానే నా గ్రీన్ నా టార్గెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ ఈ గ్యాప్ డౌన్ అయితే హిట్ కావాలి, కానీ ఇక్కడ అయితే ఫెయిల్ అయింది. ఇక్కడ ఒకవేళ బై చేసి ఉంటే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, పైకి వెళ్ళింది, కానీ ప్రాపర్గా ఈ జోన్లో ఈ జోన్లో మనకి రివర్సల్ అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది నాన్ ట్రెండీ డే రివర్సల్ అంటారు అనమాట. దాని తర్వాత ఇక్కడ రివర్సల్ ఏదైతే ఉందో మనం ఏదైతే లాస్లో ఉంటామో ఇక్కడ ఎగ్జిట్ కావాలి. ఫస్ట్ ఇక్కడ వెళ్తే కొంచెం ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సమ్వేర్ బై చేస్తే ఇక్కడ కానీ. ఓకే, కొంచెం ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే గ్యాప్ని ఫిల్ చేయడం అనమాట. బట్ అది పైకి వెళ్ళలేదు, మన టైం అంతా వేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చి రివర్సల్ అయింది, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఓకే, లాస్లో ఉంటాం, పొజిషన్ రివర్స్ అనేది చేసుకోవాలి మనం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనేది మన టార్గెట్. మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, అంతసేపు వెయిట్ చేయలేమంటే చూసారా ఇవాళ టార్గెట్ హిట్ కాలేదు, ఈ లెవెల్ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ మనం ఇన్విజిబుల్ లెవెల్ అంటాం కదా, ఇక్కడ ఎంట్రీ అయినాక సమ్వేర్ ఇక్కడ మధ్య వరకైనా రావాలి, కానీ అక్కడ కూడా రాలేదు బేసికలీ. ఓకే, అండ్ ఇక్కడ కూడా అనుకోవచ్చు కొంచెం మధ్యలో వచ్చిందని, బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు వస్తే అట్లీస్ట్ ఇక్కడ వరకు వస్తే మన లాస్ని కవర్ చేసి కొంచెం ప్రాఫిట్స్లో బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్లోనే వస్తామని అనుకుంటున్నాను నేను. ఓకే, సో చూడాలి, మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ హిట్ అవ్వచ్చేమో, కానీ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ దగ్గర స్ట్రక్ అయింది. ఇది ట్రేడ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఈ లెవెల్ హిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ చాలా రిస్కీ ట్రేడ్ అనమాట ఇవాళ. ఓకే, సో ఇప్పుడు ఎన్ఎస్సి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్కి వచ్చాను. ఓకే, ఇవాళ మార్కెట్ ఏవేవి టాప్ గెయినర్స్లో ఉన్నాయో లూజర్స్ ఉన్నాయో కొన్ని ఒక 2 స్టాక్ తీసుకొని దీంట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేద్దాం మనం. దీనివల్ల మనం ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి ఫస్ట్ ఏషియన్ పెయింట్, నెక్స్ట్ ఐషర్ మోటార్ అనమాట. సో ఇప్పుడు ఐషర్ మోటార్ స్టాక్లో ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, దాని తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్. నేనేం చేస్తాను అంటే
ఇక్కడ కొంచెం రిస్క్ అనేది ఉంది. ఏం రిస్క్ అంటారా, 2 గ్రీన్ క్యాండిల్స్ పడంగానే ఇక్కడ ఎంట్రీ అవుతాం, క్లియర్, ట్రెండ్ అయితే క్లియర్గా ఉంది మనకి. కానీ ఈ గ్యాప్ అప్ అయిందో అట్లీస్ట్ ఇక్కడ టచ్ చేయడానికి, ఈ గ్యాప్ అప్ కింద లెవెల్ కానీ ఈ లెవెల్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదొక రిస్క్ ఉంది మనకి. మన స్టాక్లో ఎంట్రీ ముందు ఒక రిస్క్ అయితే చూసుకుంటూ తీసుకోవాలి. ఆ రిస్క్ ఉంటుంది, బట్ మనం ఏం చేయలేం. బట్ ట్రెండ్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే మనకి. ఇక్కడ 2 క్యాండిల్స్ అవుతాయి, ఇక్కడ సమ్వేర్ నేను ఎంట్రీ అవుతాను. ఇక్కడ ఎంట్రీ అయినాక మార్కెట్ ఎంత పెద్ద పై వరకు వెళ్ళిందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అయినాక మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. చూసారా, సింపుల్గా మూవ్ అయిపోయింది మార్కెట్. ఇది ట్రెండీ డే అనమాట. ఓకే, ట్రెండీ చార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకో చార్ట్ తీసుకుందాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్. డెడ్ ఈజిటెడ్ అండి, డెడ్ ఈజిటెడ్. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేయగానే ఇది మూమెంటం ఉంది కదా, చూసారా, ఈ రెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్కి మిడిల్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా రెడ్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఒక్కసారి ఇది హిట్ అయినాక కొంచెం డిఫరెంట్గా పైకి వెళ్తుందండి, ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు. దాని తర్వాత అంతా సైడ్ వేస్ మార్కెట్ మనకి బేసికలీ. నెక్స్ట్ లూజర్స్లోకి వెళ్తున్నాం. కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఈ 2 స్టాక్ తీసుకొని చూద్దాం మనం. సో కోల్ ఇండియా స్టాక్ వచ్చేసరికి టాప్ లూజర్స్లో ఒక స్టాక్ అనమాట ఇవాళ. సో ఒక లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒకవేళ జనరల్లీ ట్రెండ్ ఏం చూపిస్తుందంటే బై చేయాలని. ఇక్కడ బై చేస్తే మనకి ఈ బ్లూ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన టార్గెట్ అనమాట. ఇందాక 2 ఎగ్జాంపుల్ చూసాం కదా, సో అలాగే ఉన్నాయి ట్రేడ్. కానీ ఇక్కడ చూస్తారా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. ట్రెండ్ అనేది రివర్సల్ అయిపోయింది ఇమీడియట్గా. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేను ఏం చేస్తాను అంటే ట్రేడ్ చేయాలంటే 2 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, బై చేస్తాను. బై చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి బ్లూ. ఓకే, బట్ ఏంటంటే రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది. నేను ఆల్వేస్ కరెక్ట్ అవుతామని పెట్టుకోకండి మార్కెట్లో. మనకి రివర్స్ అవ్వగానే ఇంకో ట్రేడ్ కూడా తీసుకునేట్టు రెడీగా ఉంటారు. ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ సెల్ చేస్తాను నేను. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ ఈ గ్రీన్ లెవెల్, నాకు అట్లీస్ట్ ప్రాఫిట్లో బయటికి రావాలి కదా. ఇక్కడ కొంచెం లాస్లో నేను పొజిషన్ క్లోజ్ చేస్తాను కదా, మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని మళ్ళీ సెల్ చేస్తాను కదా. ఇది టచ్ అవ్వాలి గ్రీన్ లెవెల్, నెక్స్ట్ నాకు బ్లూ లెవెల్ టచ్ అయితే మంచి ప్రాఫిట్ వస్తాయి. ఆర్ దీని కింద కూడా ఎగ్జిట్ కావచ్చు. చూసారు కదా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ అనమాట. సో రివర్సల్ అనేది కొన్ని ట్రెండ్ చేంజ్ అయితే జరుగుతూ ఉంటుంది. ట్రెండ్ చేంజ్ అయ్యగానే ఆ రివర్సల్ జరగగానే మనం కూడా పొజిషన్ అనేది రివర్స్ చేసుకోవాల్సిందే మనకి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సన్ ఫార్మా. ఓకే, ఇది టాప్ లూజర్స్లో ఒక స్టాక్ అనమాట. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఒక టైప్ ఆఫ్ డోజీ క్యాండిల్. అంటే ఇట్లాంటి క్యాండిల్ చూస్తే ఈ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ మనకి విక్ ఎక్కువ ఉన్నది. ఇవి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది మనకి మార్కెట్లో. ఎంట్రీ అవ్వాలన్నా లేదా ట్రెండ్ అయితే డిసైడ్ చేసుకోగలం, బట్ స్టిల్ కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, నేను కన్ఫ్యూజన్లో ఉంటాను. నాకు ఇక్కడ బ్లూ పడ్డది, రెడ్ పడ్డది. ఎప్పుడైతే ఇక్కడ ఇన్ని రెడ్ క్యాన్స్ పడ్డాయో ఇక్కడ తీసుకోవచ్చండి రిస్క్ మనకి. ఎందుకంటే ట్రెండ్ మనకి అర్థమవుతుంది. రెడ్ క్యాన్స్ ఎక్కువ ఉన్నాయనుకో అట్లా తీసుకోవచ్చు. పెద్ద క్యాండిల్ పడ్డది, గ్రీన్ గ్రీన్ గ్రీన్, రెడ్ 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 రెడ్, ఇక్కడ మనం ఎంట్రీ కావచ్చు. ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లైన్ కనిపించింది కదా. నెక్స్ట్ హిట్ అయిందా, లేదు హిట్ కాలేదు. ఎందుకు హిట్ కాలేదు? ప్రతిసారి హిట్ అవ్వాలనే రీజన్ ఏం లేదు మార్కెట్కి. ఓకే, హిట్ చేసుకొని వెళ్తాను, కావాలని మార్కెట్ రివర్సల్ చేసుకుంటుంది. అందుకే మనం ఇక్కడ సెల్ అయ్యగానే ఈ లెవెల్కి, ఇక్కడ ఎంట్రీ అయిన లెవెల్కి మిడ్లో ఇక్కడే ఎగ్జిట్ అయిపోతున్నాం, ఆర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, చూసారు కదా సింపుల్గా ట్రేడ్ ఎలా చేయాలని మార్కెట్ సైకాలజీ గురించి కూడా డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ ఇంకో డైలీ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం.